అండి వెల్కమ్ టు స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఓఎంబి దానికి వాళ్ళు పంపించారంట. అంటే వేజ్ లెవెల్ నెక్స్ట్ ఈ ఏదైతే H1B తర్వాత పర్మ్ వీటికి ఎంతెంత వేజ్ లెవెల్ ఉండాలి అనేది వాళ్ళు డ్రాఫ్టింగ్ ఆల్మోస్ట్ చేసి ఆ డ్రాఫ్టింగ్కి సంబంధించి అంటే ఎంత వేజెస్ ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేయలేదు. కానీ అది యాక్చువల్గా వీళ్ళ ప్రపోజల్ ఓఎంబికి పంపించారు. ఓఎంబి వాళ్ళు ఏంటంటే వాళ్ళు 30 to 90 days టైం పడుతుంది కదా, దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఎప్పుడు ఫెడరల్ లిస్టులో పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్తారనమాట. సో దాని గురించి డీటెయిల్స్ చెప్తా. దాంతోపాటు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అంటే ఒక 2-3 days నుంచి అపాయింట్మెంట్స్ గురించి రీస్కెడ్యూలింగ్ అది ఇది అంతా హడావిడి అవుతుంది కదా. నాకు ఇవాళ దాదాపు ఇన్స్టాలో ఒక 10 మంది మెసేజ్లు పెట్టారనమాట. సో అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ పెట్టారు. దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. అంటే మీకు ఎవరికైనా ఏదైనా యూజ్ అవ్వచ్చేమో, సో చూసుకోండి. ఇంకా నెక్స్ట్ నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. వేరే టైం వేస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అపాయింట్మెంట్స్ యాక్చువల్గా కొంతమందికి 2027 జనవరి ఫిబ్రవరికి కూడా షిఫ్ట్ అవుతున్నాయంట. సో అదొకటి చూసుకోండి మీరు. ఎవరైనా సరే ఆల్రెడీ యూఎస్లో ఉండుంటే మాత్రం ఇంక వెళ్ళద్దు, అందరు చెప్పిందే సేమ్ అదే. కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 221G ఇస్తున్నారు కదా, కొంతమందికి అప్రూవల్ అని వస్తుంది, ఇంకో కొంతమందికి మాత్రం 221G వచ్చిన తర్వాత వాళ్ళకి రిజెక్ట్ అని వస్తుందంట. అంటే మరి వాళ్ళు వీసా కంప్లీట్గా రిజెక్ట్ చేసినట్ట, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ అనేది ఏది మన సోషల్ మీడియా లింక్డ్ఇన్ ప్రొఫైల్ తర్వాత మన రెజ్యూమీలు ఇవన్నీ చెక్ చేస్తున్నారా, బై మిస్టేక్ ఎక్కడన్నా ఏదన్నా మీరు ఒకటి ప్రైవేట్లోంచి తీయటం మర్చిపోయారా, సో ఇదంతా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. ఏది పొరపాటున మర్చిపోయినా కూడా మీకు అయితే మళ్ళీ అక్కడ రిజెక్ట్ అని కనపడుతుంది స్టేటస్లో. మళ్ళీ తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ వచ్చి చేతికి వచ్చే వరకు అంటే 100% రిజెక్ట్ అయినట్టయితే కాదు, కొంతమందికి అప్రూవ్డ్ అని వచ్చేస్తుందంట, కానీ కొంతమందికి మాత్రం రిజెక్టెడ్ అని వస్తుందంట. సో పాస్పోర్ట్ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 2-3 మెసేజ్లు నాకేమొచ్చినాయి అంటే వాళ్ళు యాక్చువల్గా ఇండియాలో ఉన్నారట, వాళ్ళ వీసా రివొకేషన్ అయిందని చెప్పేసి ఈమెయిల్స్ వచ్చినట్ట. అంటే జనరల్గా కొంతమంది స్టాంపింగ్ అని వెళ్తారు, కొంతమంది పని మీద వెళ్తారు, కొంతమంది ఏదో ఒక హాలిడేస్ కని వెళ్తారు, పెళ్లిళ్ళకని వెళ్తారు కదా. అలాగా ఒక 2-3 మెసేజ్ పెట్టారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వీసాలు రివోక్ అయినాయి అనుకోండి, మరి లేకపోతే ఒకవేళ స్టాంపింగ్కి వెళ్ళి వీసా రివోక్ అయినా మీ I-797 కనుక వ్యాలిడ్ ఉంటే మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ మీరు మీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మళ్ళీ వీసా తెచ్చుకోవచ్చు. బట్ ఒకసారి మీరు అటార్నీ అవుతారైతే క్లియర్గా చెక్ చేసుకోండి. అయితే ఏంటంటే వీసా రివోక్ అవ్వటం వేరు, మీరు వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి వెళ్ళడం వేరు. అంటే వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు అదే టర్మ్స్ మీద వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు మీకు ఏంటి, వీసా రివోక్ అయింది కాబట్టి మళ్ళీ ఇంటర్వ్యూ అప్లై చేసుకొని మళ్ళీ వెళ్ళి మీరు వీసా తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అలా స్లాట్ అవైలబిలిటీ ఏం లేవు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకే నెక్స్ట్ ఇయర్కి రీస్కెడ్యూల్ చేస్తున్నారు. సో అంటే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ రిక్వెస్ట్ చేయాలంటే మళ్ళీ కొన్ని రోజులు, కనీసం ఎంత లేదన్నా 6-7 నెలలు అయితే మినిమం వెయిట్ చేయాలి. చూసుకోండి ఎక్కడన్నా ఏదైనా ఒక ఎంబసీ తక్కువ క్యూ ఉన్న ఎంబసీ ఏదైనా ఉంటే దాంట్లో మీకు అపాయింట్మెంట్ దొరికితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అలా వెళ్ళాలి అనుకుంటే మీరు కంపల్సరీ మళ్ళీ మీరు సేమ్ మొదట ఎట్లయితే H1 అప్లై చేశారో ఆ టైప్లో మీ ఎంప్లాయ్మెంట్ లెటరు, అంటే మీ ఎంప్లాయరు మీకు కంపల్సరీ నేను ఇతన్ని తీసుకుంటా, నాకు ఇతనితో ప్రాబ్లం లేదు, వీసా ఇవ్వండి అని జాబ్ కన్ఫర్మేషన్ లెటరు, క్లయింట్ కన్ఫర్మేషన్ లెటరు, LCL, సో మొత్తం. ఎందుకంటే వీసా రివోక్ అయింది కదా, ఎక్స్టెన్షన్కి వీసా అయిపోతే ఎక్స్పైర్ అయిపోతే ఎక్స్టెండ్ చేయించుకోవడం వేలు, వీసా రివోక్ అయితే మళ్ళీ కొత్త వీసా తెచ్చుకోవటం వేళ్ళు. వీటికి కొంచెం రెండింటికి కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అదొకటైతే జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను సోషల్ మీడియాలో 3-4 పోస్టులు చదివాను, సైట్ విజిట్స్ జరుగుతున్నాయి అంట. సైట్ విజిట్స్ కూడా వితౌట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా డైరెక్ట్గా H1 ఎంప్లాయీస్కి సైట్కి వచ్చేసి కంపెనీ దగ్గర USCIS వాళ్ళు లోపలిగా ఎంప్లాయీస్కి ఫోన్ చేస్తున్నారంట. యాక్చువల్గా ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్నావా లేవా, ఒకవేళ ఉంటే వాళ్ళ లొకేషన్లో మీ దగ్గరకు వచ్చి మీ డెస్క్ దగ్గర కూర్చొని మీ డీటెయిల్స్, మీ శాలరీ స్లిప్స్, తర్వాత ఏదో ఆన్లైన్ ఇవాళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏముంది ఆన్లైనే కదా, మీ ఇంటి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవటము, తర్వాత మీ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు తీసి ఓపెన్ చేసి చూపించమనడము,
మీ డెస్క్ ఎక్కడ ఉంది, మీ కంప్యూటర్లో లాగిన్ అవుతున్నారా లేదా చూపించమనడము, మీ హెచ్ఆర్ డీటెయిల్స్, ఒకవేళ మీ H1 గనక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే గనక ఎవరి పేరు మీద ఉన్న కన్సల్టెన్సీ ఉంటే వాళ్ళ డీటెయిల్స్, మీ మేనేజర్ డీటెయిల్స్ తీసుకోవటం, మీ ముందే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి నేను 2-3 సోషల్ మీడియా పోస్టులు వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేసుకున్నటువంటి చదివాను నేను. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది కూడా ఇదే అనమాట. సడన్ విజిట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. నెక్స్ట్, ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏంటంటే, యాక్చువల్గా నాకు తెలిసింది షేర్ చేస్తా, బట్ జనరల్గా మీరు అటర్నీతో మాట్లాడుకోండి ఈ విషయం క్లియర్గా. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే, ఒకవేళ మీ వీసా కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మీ రీస్కెడ్యూల్ అయిపోయింది, ఇంటర్వ్యూ 3 monthsకో 6 monthsకో వెళ్ళిపోయింది, మీరు అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే, మీరు ఒకవేళ ఎంప్లాయర్ని ఒప్పించారనుకోండి. నేను చదివినటువంటి ఒక పోస్ట్లో ఆయనకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన ఏం చెప్పాడనంటే, వాళ్ళ ఎంప్లాయర్ ఒప్పుకోవట్లేదట. ఎందుకు అంటే, ట్యాక్స్ రూల్స్ ప్రకారం మోర్ దెన్ 3 months కన్నా ఎక్కువ అతన్ని పేరోల్ మీద ఉంచలేరట. దాంట్లో మెన్షన్ చేసింది కూడా ఏంటంటే, యుఎస్ ట్యాక్స్ రీజన్స్ అండ్ ఆర్టీఓ రీజన్స్ అనమాట. ఆర్టీఓ పాలసీస్. ఆర్టీఓ అంటే ఏంటంటే రిటర్న్ టు ఆఫీస్ పాలసీస్. సో రీసెంట్గా కొత్తగా యుఎస్ లో కూడా స్టార్ట్ అయింది కదా రిటర్న్ టు ఆఫీస్ అనేది. కొత్తగా 2 days 3 days ఆఫీస్కి రావడము ఇలా. ఎందుకు అంటే మెయిన్ కంప్లైంట్స్ అని, తర్వాత ఈ రకరకాలు ఉంటాయి కదా, ఎంప్లాయీ ఆఫీస్కి రావడము పోవడము, వాళ్ళ ఇన్సూరెన్స్లు ఇవేవో ఉంటాయి. ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ ఆఫీస్కి రావాలి. కాబట్టి ఈ పాలసీకి ఇప్పుడు యుఎస్ లో ఏదైతే మీరు ఉన్నప్పుడు H1 వీసా మీకు వ్యాలిడ్, అదే ఇండియాలో ఉన్నప్పుడు H1 I-797 అనేది వ్యాలిడ్ కాదు. అసలు మీకు ఇండియాలో ఉన్నంత కాలం ఆ H1 అనేది పనిచేయదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, H1 వీసా మీరు ఆ యుఎస్ లోపల వర్క్ చేయటానికి యుఎస్ వర్కర్ కింద ఇచ్చినటువంటి వీసా అనమాట. మీరు ఇండియాలో ఉన్నారు అంటే ఫ్రెండ్లీగా కంపెనీ ఒప్పుకుంటే చేయడానికి ఫైన్, బట్ లీగల్గా చేయాలి అంటే మీకు ఇప్పుడు TCS లోనో లేకపోతే ఇన్ఫోసిస్ లోనో పనిచేసే వాళ్ళు అమెరికా కంపెనీకి పనిచేస్తారు. వాళ్ళు ఎలా పనిచేస్తారంటే, ఈ కంపెనీకి ఆ కంపెనీకి ఆఫ్ షోర్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి, ట్రేడింగ్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్లు అనేవి కడతా ఉంటారు. డబ్బులు అమెరికా నుంచే వస్తాయి, బట్ ఆ ఎంప్లాయీ ఇక్కడ పని చేస్తున్నాడు, ఇక్కడ గవర్నమెంట్ లేబర్ రూల్స్ ప్రకారం ఇక్కడ ట్యాక్స్ కడతారు. కాబట్టి మీరు ఇండియాలో వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఏ లేబర్ రూల్ మీకు అప్లికబుల్ అవ్వాలి? మెయిన్ యుఎస్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరే కదా, ఆ రూల్ ప్రకారమే కదా LCA కానీ అవి కానీ ఇవన్నీ అప్లై అయ్యేది. మీరు వన్స్ ఇండియా ల్యాండ్ లో ఉన్నారు అంటే అది డిఫరెంట్ కంట్రీ కాబట్టి అక్కడ ట్యాక్స్ రూల్ ప్రకారం ట్యాక్స్ ట్రీటీ అనేది 2 కంట్రీల మధ్య ఉండాలి. కాబట్టి మాక్సిమం అప్ టు USCIS అయినా ఒక 30 days 60 days చూడనట్టు ఉంటారు. కానీ మోర్ దెన్ అంతకన్నా ఉంటే మాత్రం ఎంప్లాయీ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మీకు లీగల్గా H1 అనేది కవర్ కాదు ఇండియాలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే యుఎస్ లో మళ్ళీ ల్యాండ్ అవుతారో అప్పుడు మీ H1 వ్యాలిడ్ అనమాట. అంటే మీ ఇమిగ్రేషన్ అనేది వ్యాలిడ్ కాదు కాబట్టి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక్కసారి మీరు ఎంప్లాయర్తో మాట్లాడుకొని మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అనేది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే 6-7 months వరకు పడుతుందంట ఇప్పుడు అపాయింట్మెంట్స్ రావడానికి. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవి మీకు జాగ్రత్తలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇంతకు ముందు కూడా దీని మీద 2-3 సార్లు ఫెడరల్ రిజిస్టర్ లో పెడతామని, తర్వాత ఈ state.trans.gov అని ఒకటి ఉంటది కదా, దాంట్లో పెట్టి RIN నెంబర్ ఒకటి ఇచ్చి దాంతో ఇప్పుడు కొత్త వేజ్ రూల్స్ తీసుకొస్తామని చెప్పి రీసెంట్ గా కూడా ఒక 3-4 months బ్యాక్ కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవాళ అఫీషియల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏది మన OMB ఆఫీస్ ఆఫ్ ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అనేది ఉంటది కదా, ఆ బడ్జెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ వాళ్ళకి అఫీషియల్ గా పంపించారనమాట. ఏంటి అంటే, మేము కొత్తగా H1 E1 ఇక H2B ఆల్ రిలేటెడ్ అవన్నీ, తర్వాత పర్మ్ సర్టిఫికేషన్, వీటికి ఇంత శాలరీ అనేది మేము డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా శాలరీ బేస్డ్ మీద అంటే వేజ్ లెవెల్ బేస్డ్ మీదమే H1 ఇవ్వాలి. సో ఈ రూల్స్ మేము తీసుకొస్తాము అని చెప్పి OMB వాళ్ళకి డ్రాఫ్ట్ పంపించారంట. అయితే ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే మనకి ఓన్లీ అది ఏదైతే ఉందో ఆ RIN నెంబరు నేను చెప్తాను మీకు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో 1205 AC30 ఆ RIN నెంబరు దాంట్లో మెన్షన్ చేశారనమాట వాళ్ళు ఎవరెవరికి వేజ్ రూల్స్ తీసుకురాబోతున్నారు అనేది.
ఈ వేజ్ రూల్ వచ్చిన తర్వాత ఇంకా దీని ప్రకారము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఉంటాయి కదా, వాటి ప్రకారం ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఫస్ట్ వీళ్ళు ఓఎంబికి పంపించిన తర్వాత ఓఎంబి వాళ్ళకి 30 to 90 days టైం ఇస్తారు. సో 30 to 90 days లో వాళ్ళు వీళ్ళు పంపించినటువంటి డ్రాఫ్ట్ని రివ్యూ చేసి ఇంకా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు దెన్ వీళ్ళకి మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి చెప్తారనమాట. ఓకే, అంత ఫైన్, మీ డ్రాఫ్ట్ లో చేంజెస్ ఇవి చేయండి అని ఏదో ఆ డిస్కషన్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఫెడరల్ రిజిస్టర్ లో పెడతారు. ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టి ఆ రూల్స్ ఏమేమి ఉన్నాయి, శాలరీ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ పెట్టేసి ఈ ఆర్ఐఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో నేను చెప్పానో ఆ state.gov దాంట్లో ఆర్ఐఎన్ నెంబర్ కి ఈ ఫెడరల్ రిజిస్టర్ లో ఉన్నది లింక్ చేస్తారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను మొన్న ఒక వీడియోలో పెట్టా. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, మిస్ అవ్వకుండా చూడండి. అంటే ఎలాగా లింక్ ఎలా చేస్తారు అనేది మళ్ళీ ఇప్పుడు చెప్పి టైం వేస్ట్ చేయను, కానీ అది ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే 30 to 60 days టైం ఇవ్వచ్చు, లేదు అంటే టక్కన స్టార్ట్ చేయొచ్చు, చెప్పలేం. ఎందుకంటే కొన్ని రూల్స్ వాళ్ళు ఇమ్మీడియట్ గా అప్లికబుల్ చేస్తున్నారు, కొన్ని రూల్స్ 30 to 60 days టైం ఇస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కి F1 కి సంబంధించిన వాటికి 30 to 60 days ఇచ్చారు. మళ్ళీ మొన్న కొత్తగా ఏదో పెట్టారు, దానికి టైం ఇచ్చారు, ఏది సబ్మిట్ చేయమని చెప్పేసి, ఎవరెవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా సబ్మిట్ చేయమని. బట్ కొన్నిటికి ఏంటి, ఇప్పుడు వర్క్ పర్మిట్ సడన్ గా ఏం చేశారు వాళ్ళు, ఏదో ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ తీస్తారు కదా, అది ఇమ్మీడియట్ గా స్టార్ట్ అని చెప్పేశారు అనమాట. అలాగా కొన్ని ఇమ్మీడియట్ స్టార్ట్ ఉంటాయి, కొన్ని వాళ్ళు 30 to 60 days ఇస్తారు. కాబట్టి మరి దీనికి ఇస్తారా ఇవ్వరు అనేది అయితే తెలియదు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వేజ్ లెవెల్ తీసుకొస్తోంది. నెక్స్ట్ H1 ఎవరైతే అంటే మరి ఇదంతా తతంగం అంతా అయిపోయి స్టార్ట్ అవ్వడానికి మరి నెక్స్ట్ ఇయర్ లాటరీ లోపు ఇదంతా అయిపోతుందా, లేదు మళ్ళీ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయి 2027కి ఏమన్నా వస్తుందా అనేది కరెక్ట్ గా అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది డిసెంబర్లో ఉన్నాం మనము, వీళ్ళు ఒక 30 days తీసుకున్నారు అనుకోండి, జనవరికి వస్తాము, జనవరి నుంచి మళ్ళీ వాళ్ళు దాన్ని ఆ డ్రాఫ్ట్ని బయట పెట్టి ఫెడరల్ రిజిస్టర్లో మళ్ళీ ఒక 30 to 60 days టైం పెట్టి, సో మోస్ట్ ప్రాబబ్లీ 2026 మరి యాజ్ ఇట్ ఈస్ లాటరీ ఉంటుందా, లేదు ఈ లోపు ఇంకా వీళ్ళు తీసుకొచ్చేసి రూల్స్ అన్ని మార్చేసేసి కొత్త వేజ్ రూల్ ప్రకారం పెడతారా అనేది తెలియదు. కానీ బట్ మనకు అర్థమైంది ఏంటంటే ఇది సీరియస్. ఇంకా నెక్స్ట్ H1 ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వేజ్ లెవెల్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా అర్థమైంది. సో ఇది మెయిన్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్దాం అనుకుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఐ టాక్ టు యూ అని చెప్పేసి. నాకు యాక్చువల్గా మాట్లాడడానికి టైం దొరకట్లేదండి. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇదంతా, ఎందుకంటే యూట్యూబ్ ఈస్ నాట్ మై ప్రైమరీ ఇన్కమ్. ఇది ఏంటంటే ఏదో ప్యాషన్ కోసం హెల్ప్ చేయడానికి చేస్తున్నా, నాకంటూ వేరే జాబ్ అనేది ఉంది. కుదిరితే వీకెండ్ ఎప్పుడన్నా మీకు ఎవరికైనా నేను మాట్లాడడానికి ట్రై చేస్తా. బట్ మోర్ ఆర్ లెస్ నాకు వీలైనంత వరకు అందరికీ మెసేజ్లకి రిప్లై ఇస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ నేను వాళ్ళకి టచ్లో ఉండి రెగ్యులర్గా నేను మెసేజ్లు రిప్లై ఇస్తాను. కాల్ మాట్లాడడం మాత్రం మోస్ట్ ప్రాబ్లీ అవుతే వీకెండ్ మాట్లాడతా, లేకపోతే మెసేజ్లో మాత్రం టచ్లో ఉంటా. మీకు ఎవరైనా ఏమన్నా మెయిన్ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినా నేను కేవలం జస్ట్ నాకు ఉన్నటువంటి ఆ రీసెర్చ్ చేసినటువంటి అనుభవంతోనే పర్సనల్ కెపాసిటీతో ఇస్తాం. మీకు ఇంకేమైనా డీటెయిల్డ్గా కావాలి అంటే మీరు బెటర్ అటార్నీని సంప్రదించడం బెటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.